This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watch VDRIC YouTube channel. Guys, ఈరోజు మనకి నో బ్రోకర్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకి అయితే రిలీజ్ అయింది. సో క్లియర్ గా వాళ్ళే మెన్షన్ చేశారు. అందుకే నేను పట్ల వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీరు 10th పాస్ అయినా 12th పాస్ అయినా డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్ టు 3 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఓకే, సో డీటెయిల్స్ అని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అసలు రోల్ ఏంటి, స్కిల్ సెట్ ఏం అడిగారు, అసలు అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అనేసి. ఓకే, బిఫోర్ దట్ ఏం చేస్తారు, తప్పకుండా లైక్ చేయండి. మీరు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద ఆపర్చునిటీ సర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఓకే, గ్రేట్. సో గైస్ 3rd Feb ఇస్ ద లాస్ట్ డేట్. సో అప్పటికల్లా మీరైతే అప్లై చేసుకోండి. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మంచి రిమోట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. నాన్ టెక్నికల్ రోల్ గురించి ఎక్కువ మంది చూస్తున్నారు కదా, వాళ్ళకి మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు చెక్ చేసుకోవచ్చు, అన్స్టాఫ్ ప్లాట్ఫామ్ మనకైతే స్పాట్ అయింది. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నో బ్రోకర్ కంపెనీ నుంచి అనమాట. ఈ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఓకే, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేసి వాళ్ళే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి ఎడ్యుకేషన్కి వచ్చేటికి ఎనీ 10th కింద 12th డిప్లొమా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వరకు కూడా దీనికి అయితే ట్రై చేసి ఇచ్చారు. ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండాలి, న్యూమరికల్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఉండాలని చెప్తున్నారు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తున్నారు. ఈవెన్ తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం అయితే వర్క్ చేసుకోవచ్చు. తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, ప్రొఫెషనల్ మనకి ఎంఎస్ ఆఫీస్ కొద్దిగా బెటర్గా వచ్చి ఉండాలి. మనకి షుడ్ బి ఫ్లెక్సిబుల్ డే షిఫ్ట్ అట 9 hours షిఫ్ట్ ఉంటుంది. అందులో 8 to 10 PM వరకు ఉంటుందని వీరైతే చెప్తున్నారు. ఓకే, కంఫర్టబుల్ విత్ వర్కింగ్ 6 days వర్కింగ్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. వీక్ ఆఫ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, నో బ్రోకర్ ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ C2C మార్కెట్ ప్లేస్ ఇన్ ద ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. మనకు తెలుసు కదా, మనకి నో బ్రోకర్ అన్నది ఏంటంటే మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్ని కూడా వీళ్ళ యొక్క అప్లికేషన్ ఆర్ వెబ్సైట్ మనకి లిస్ట్ అయ్యి ఉంటాయన్నమాట. సో చాలా మంది రెంట్కి తీసుకుంటారు. చాలా మంది ఆ రెంట్ గురించి చూసినప్పుడు అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇండివిజువల్ హౌసెస్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పర్టికులర్ లొకేషన్ బేస్ చేసుకొని మనకి ఆ రెంట్కి అండ్ పర్చేస్ ఆర్ సేల్స్కి అవైలబుల్గా ఉన్నాయి లేదా అన్ని కూడా చెక్ చేసుకుని ఉంటారు కదా నో బ్రోకర్ సైట్లోని. సో అలా చెక్ చేసుకున్నప్పుడు మీరు అందరు కస్టమర్స్ అవుతారు. ఆ కస్టమర్స్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్గా మీరు సెలెక్ట్ అవుతే మీరైతే ఇస్తారన్నమాట. ఎందుకంటే చాలా డౌట్స్ రావచ్చు. ఓకే, ఈ నో బ్రోకర్కి చాలా సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ చాలా మంది కస్టమర్స్ కూడా తీసుకుంటారు. ఓకే, ఆ కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఇష్యూస్ వచ్చినా మీరైతే రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మెన్షన్ చేశారు 3rd February 2026 ఇస్ ద అప్లికేషన్ డెడ్ లైన్. అప్పటికల్లా మీరైతే అప్లై చేయాలి. సో క్విక్ అప్లై మీకు ఇచ్చి అప్లై అయితే చేసుకోండి. ఇది అన్స్టాఫ్ ప్లాట్ఫామ్లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఒక్క పైసా కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చేసి చక్కగా అయితే అప్లై అయితే చేయొచ్చు. కింద చూస్తే క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకి చూడండి ఒకసారి వర్క్ డీటెయిల్స్. వర్కింగ్ డేస్ ఏమో 5 days ఉంటుంది. జాబ్ టైప్ లో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫుల్ టైమ్ రోల్ కి ప్రెజెంట్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. క్లియర్ గా వాళ్ళే మెన్షన్ చేస్తారు కాబట్టి మేము కూడా thumbnail లోని ఈవెన్ టైటిల్ లో కూడా మేమైతే మెన్షన్ అయితే చేస్తాం. ఓకే, మంచి ఆపర్చునిటీ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.